Hi friends, welcome to my new video on my visit to Salajang Museum. First of all, let me congratulate you on International Museum Day. 18th May is celebrated as International Museum Day all over the world. I entered the Salajang Museum around 12 o'clock. The museum has rare collection of paintings, sculptures, carvings, carpets and metallic artifacts. I reached the auditorium where British clock was displayed there at 12 o'clock. This clock is very interesting. It has got a mechanical device because of which a miniature toy figure comes out of a room and strikes a gong at each hour and then goes back inside. It is ornamented with ormolu mounts. During 18th-19th century, such clocks were very popular in England. Hi friends, మీ అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ మ్యూజియం డే శుభాకాంక్షలు. నేను సాలాజంగ్ మ్యూజియంని చేరుకున్నాను. 12 గంటలకల్లా ఆ క్లాక్ ఉన్న చోట, గడియారం ఉన్న చోటకు వెళ్ళి అక్కడ కూర్చున్నాను. అక్కడ క్లాక్ 12 గంటలు కొట్టగానే అందులోంచి ఒక చిన్న టాయ్ వచ్చి గంటలు కొడుతుంది. అది చూడడానికని అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ ఇంగ్లీష్ క్లాక్ని వీక్షించడానికి స్కూల్ పిల్లలందరూ వచ్చి అక్కడ గుమిగూడి ఉన్నారు. అక్కడ చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. చూసారు కదా, సాలాజంగ్ మ్యూజియంలో ఉన్న మెయిన్ అట్రాక్షన్ ఈ గడియారము. ఇది ఇంగ్లాండ్లో తయారైంది. దీంట్లో 350 పార్ట్స్ ఉంటాయి. సాలాజంగ్ 3 అతను ఈ క్లాక్ని కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టారు. అందులో నుంచి ఆ క్లాక్లో నుంచి ఒక గడ్డం ఉన్న మనిషి వచ్చి ప్రతి గంటకి ఒకసారి వచ్చి అక్కడ గంట కొట్టి వెళ్ళిపోతాడు. నేను 12 గంటలకల్లా కొంచెం ముందుగానే వచ్చి ఇక్కడ కూర్చున్నా. ఎందుకంటే అక్కడ 12 సార్లు కొడతారు కదా, చూడాలనే కుతూహలంతో. చూసారా పిల్లలందరూ ఎలా గుమిగూడి అక్కడ వెయిట్ చేస్తూ సైలెంట్గా ఉండమని చెప్పి అక్కడ మేనేజర్ వాళ్ళని హెచ్చరిస్తూ ఉన్నారు. చూసారా ఎట్లా కొడుతున్నారో. ఆ క్లాక్ చూసుకుని అక్కడి నుంచి మార్బుల్ గ్యాలరీ చూడడానికి వెళ్ళాను. ఇందులో రెబెకా అనే ఒక శిల్పము చాలా ప్రపంచ ప్రసిద్ధిగాంచినది. ఆ శిల్పాన్ని చూడడానికి ఫస్ట్ అటువైపుగా వెళ్ళాను. ఈ రెబెకా అంటే ఓల్డ్ టెస్టమెంట్లో బైబిలికల్ క్యారెక్టర్ అనమాట. యంగ్ బ్రైడ్ ఆమె సిగ్గుతోటి తల వంచుకొని ఉంటే ఆ శిల్పాన్ని చెక్కాడు బెంజోని అనే ఒక ఇటాలియన్ ఆర్టిస్టు. మ్యూజియానికే గర్వకారణమైన అపురూప సంపదల్లో ఒకటి స్వచ్ఛమైన పాలరాతి శిల్పం ముసుగులో ఉన్న రెబెకా. ఇది 1876లో మిలాన్కు చెందిన బెంజోని అనే స్కల్ప్టర్ చెక్కారు. ఇది నియో క్లాసికల్ కాలానికి చెందినది. దీంట్లో ఆమె మంచి అవయవ సౌష్ఠవంతో మోహింపజేసే భంగిమలో నిలబడ్డ జూయిష్ స్త్రీ ప్రతిరూపము. పైన పారదర్శకపు ముసుగు, లోన స్త్రీమూర్తి ఒకే శిల్పంపై చెక్కారు. మొహంపై ముడతలు, వస్త్రాల్లో ముడతలు, వంపు సొంపులు అన్నీ కలిగిన ఓ అపురూప శిల్పానికి సజీవ కళనిచ్చాయి. 1876లో సాలాజంగ్ 1 రోముకు వెళ్ళినప్పుడు దీన్ని తీసుకుని వచ్చారు. దీన్ని అభిమానించేవారు దేశమంతా ఉన్నారు. ఇలాంటి శిల్పమే ఇంకా 3 చోట్ల ఉంది. డెట్రాయిట్లో, మ్యూజియం ఆఫ్ డెట్రాయిట్లో ఉంది. ఇంకా అమెరికాలో 2 ప్రదేశాల్లో ఇదే శిల్పం ఉంది. The Veiled Rebecca is a 19th century sculpture carved out of marble in Italian neoclassical style by the sculptor Giovanni Bengoni. It depicts a biblical figure of Rebecca placed on a marble pedestal. Originally, several copies were made and they were displayed at Georgia, Berkshire Museum, Pittsfield, and Detroit Institute of Arts. The sculpture depicts an Old Testament scene where Rebecca lays eyes on her husband Isaac for the first time. Rebecca's head is bowed and her gaze is lowered as she secures her veil, indicating demure modesty. Although her other hand partially opens up in a welcoming gesture, the fringed veil drapes over her face, head and shoulder and dangled unevenly above her feet. Her translucent attire further highlights the contour of her body. The illusion of a diaphanous veil and clinging dress created by the craftsmanship of Bengoni are the most
noteworthy and skillful aspects of the sculpture. The Rebecca shows how Antonio Canovas and other neoclassical sculptors' work had an influence on Benjoni, as well as how well versed he was in the earlier 18th century sculptural style. Veiled women were a popular sculptural motif among Benjoni. The first was that these works highlighted the artistry of the sculptor, since achieving the illusion that stone is fabric clinging to a body requires a high level of skill. Secondly, a veiled woman had become an allegory for Italian unification. చూసారా ఈ స్కల్ప్చర్ని? ఒక స్త్రీమూర్తిని తను కప్పుకున్న వస్త్రాన్ని కలిపి ఒకే శిల్పం నుంచి ఆ పారదర్శకతను చూపిస్తూ ఈ స్కల్ప్టర్ బెంజోని అన్న ఆయన దీన్ని స్కల్ప్ చేశారు, చెక్కారనమాట. ఈ శిల్పాన్ని, మార్బుల్ శిల్పాన్ని చెక్కారు. దేర్ ఆర్ సమ్ మోర్ స్కల్ప్చర్స్ ఇన్ దట్ రూమ్, మార్బుల్ స్కల్ప్చర్స్ విచ్ రిప్రజెంట్స్ డిఫరెంట్ సీజన్స్, ద అటైర్, ద ఫ్రూట్స్, the flowers available in that season. You can observe the drapery also. It was so nicely carved, and I have spent more than half an hour in that room, and people were showing interest and watching that Rebecca for a lot of time. Giovanni Maria Benjoni was an Italian neoclassical sculptor. He was trained in Rome, where he later set up his own workshop. చూసారు కదా ఇటాలియన్ బెంజోని స్కల్ప్టర్ని. ఆయన ఇటాలియన్ నియోక్లాసికల్ స్కల్ప్టరు, 18th సెంచరీకి చెందిన ఆయన రోమ్లో ట్రైనింగ్ అయ్యి ఆయన ఓన్ వర్క్షాప్ పెట్టుకొని ఈ మార్బుల్ స్కల్ప్చర్స్ని చేసేవారు. ఆ గ్యాలరీ అంతా ఒక అర్ధ వృత్తాకారంలో ఉంది. అక్కడ ఇంకా అనేక రకాల మార్బుల్ స్కల్ప్చర్స్ ఉన్నాయి. స్ప్రింగు, సమ్మరు, వింటరు, ఆ సీజన్లో రిప్రజెంట్ చేస్తూ ఆ అమ్మాయిల స్కల్ప్చర్స్ ఉన్నాయి. ఆ కాలంలో వాళ్ళ వస్త్రధారణ, ఆ డ్రేపరీ, ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఆ సీజనల్ ఫ్రూట్స్, ఫ్లవర్స్ అవన్నీ కూడా ఆ స్కల్ప్చర్స్లో కనిపించాయి. ఆ గ్యాలరీలో నేను హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ కూర్చుని అక్కడే దాన్నే గమనిస్తూ ఉన్నాను. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఆ స్కల్ప్చర్స్ని చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉన్నారు. దాని తర్వాత నేను యూరోపియన్ పెయింటింగ్ గ్యాలరీకి, ఇండియన్ పెయింటింగ్ గ్యాలరీకి, మోడర్న్ పెయింటింగ్ గ్యాలరీకి వెళ్ళాను. Let's go to the Indian Modern Painting Gallery. Salajang III had acquired few Indian paintings, modern paintings, but majority of the paintings in the collection were collected by the museum in 1962. In India, Ravi Verma was the pioneer of modern school. He worked with oil medium depicting Indian mythology and classical themes. The museum has two of his works, Stolen Interview and the Kerala Beauty. Old masters of the modern school whose works are presented in the museum are Ravi Verma, Abdul Rahman Chugtai, M.F. Hussain, K.K. Hebbar, Rabindranath Tagore, Abanindranath Tagore and Nandalal Bose. చూసారా ఇండియన్ మోడర్న్ పెయింటింగ్స్? రవి వర్మ చేసిన కేరళ ఉమెన్, ఇంకా స్టోలెన్ లెటరు ఇక్కడ ఉన్నాయి. రెండు పెయింటింగ్స్ ఉన్నాయి. అంతేకాకుండా రవీంద్రనాథ్ ఠాగూరు, అభినందనాథ్ ఠాగూరు, చుగ్టాయి, నందలాల్ బోసు, ఇంకా చాలామంది ప్రసిద్ధి చెందిన మోడర్న్ ఇండియన్ పెయింటర్స్ వర్క్స్ అన్నీ ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. అందులో ఇంకా ఎంఎఫ్ హుస్సేను, కేకే హెబ్బరు, ఇంకా చాలామంది ఇండియన్ ఆర్టిస్టుల పెయింటింగ్స్ ఈ మోడర్న్ ఇండియన్ గ్యాలరీలో ఉన్నాయి. దాని తర్వాత మినియేచర్ పెయింటింగ్ గ్యాలరీ ఉంది. దాని తర్వాత నేను అక్కడి నుంచి యూరోపియన్ పెయింటింగ్ గ్యాలరీకి వెళ్ళాను. ఈ మోడర్న్ ఆర్ట్ గ్యాలరీలో ఉన్న ఆర్టిస్టులు అందరూ చాలా ఫేమస్ ఆర్టిస్టులు మన భారతదేశంలో. నందలాల్ బోస్ అనే ఆయన పయనీర్ ఆఫ్ మోడర్న్ ఇండియన్ ఆర్ట్ అనమాట. హీ వాజ్ ప్రిన్సిపల్ ఆఫ్ కళాభవన్. 1921లో శాంతినికేతన్లో ప్రిన్సిపల్గా పనిచేశారు. ఆయన ఇండియన్ మైథాలజీలో సీన్స్ని, ఇంకా స్త్రీలని, విలేజ్ లైఫ్ని పెయింట్ చేసేవారు. అలాగే రామ్ కింకర్ బాజీ కూడా చాలా ఫేమస్ స్కల్ప్టరు, పెయింటరును. ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ మోడర్న్ ఇండియన్ స్కల్ప్టర్ అంటారు.
సుజాత అనే ఒక టాల్ స్కల్ప్చర్ తయారు చేశారు ఆయన. అంతేకాకుండా ఆయన పబ్లిక్ స్కల్ప్చర్స్కి చాలా ఫేమస్ అనమాట. సిమెంటు అండ్ మోటార్ తోటి తయారు చేసే పబ్లిక్ స్కల్ప్చర్స్కి ఆయనకి బాగా పేరు తీసుకొచ్చింది. ట్రైబల్ లైఫ్ని బాగా రిప్రజెంట్ చేస్తారు ఆయన. అట్లాగే రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా మీ అందరికీ తెలిసిన ఆయనే కదా, మంచి పోయెట్, ఆథరు, ఆర్టిస్టు. ఆయన హ్యూమన్ ఫేసెస్, ఫీమేల్ ఫిగర్స్ని ఎక్కువ పెయింట్ చేసేవారు. ఆయన డ్రాయింగ్స్, పెయింటింగ్స్, వాటర్ కలర్ ఇంక్వి చాలా ఫేమస్. అలాగే ఇక్కడ ఎంఎఫ్ హుస్సేన్ పెయింటింగ్ కూడా ఉంది కదా, పికాసో ఆఫ్ ఇండియా అంటారు ఎంఎఫ్ హుస్సేన్ని. ఈజ్ నోన్ ఫర్ పెయింటింగ్స్ అండ్ సినిమా హోర్డింగ్స్తో స్టార్ట్ చేశారు ఆయన కెరియర్. ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్స్కి, క్యూబిస్ స్టైల్ పెయింటింగ్స్కి చాలా ఫేమస్ అనమాట. అందుకనే ఆయన్ని పికాసో ఆఫ్ ఇండియా అని అంటారు. టైం లిమిటేషన్ వల్ల మిగతా వాళ్ళ గురించి నేను చెప్పలేకపోతున్నాను. సాలార్జంగ్ మ్యూజియము మన దేశంలో 3 ప్రఖ్యాత జాతీయ మ్యూజియాల్లో ఒకటి. ఇది మూసీ నదికి దక్షిణంగా ఉంది. ఇక్కడ 48,000 చారిత్రక వస్తువుల్ని ఇక్కడ భద్రపరిచారు. నిజాం నవాబుల ప్రధాని 3వ సాలార్జంగ్ మీర్ యూసఫ్ అలీ ఖాను ప్రపంచవ్యాప్తంగా పర్యటించి సేకరించిన అరుదైన కళాఖండాల్ని ఇక్కడ ప్రదర్శించారు. సాలార్జంగ్ తరతరాలకు చెందిన వస్తువులు, సేకరణలైన కార్పెట్లు, ఫర్నిచరు, శిల్పాలు, చిత్రలేఖనాలు, లిఖిత పత్రాలు, ఇంకా పింగాణీ వస్తువులు, వస్త్రాలు, గడియారాలు, ఏనుగు దంతాల కళాకృతులు, లోహపు వస్తువులతో పాటు చైనా, నేపాల్, ఉత్తర అమెరికా, జపాన్ దేశాన్ని యాఖాతి ఉల్ మస్తానీ ఖురాన్తో పాటు వివిధ రకాల తుపాకులు, గ్రంథాలు, ఖడ్గాల్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ మ్యూజియం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంచుతారు. ప్రతి శుక్రవారము సెలవు. అలాగే పబ్లిక్ హాలిడేస్లో కూడా సెలవు ఉంటుంది. ఇక్కడ కెమెరా ఫోటోగ్రఫీ అలౌ చేస్తారు, కానీ సెల్ ఫోన్ మాత్రం అలౌ చేయరు. సెల్ ఫోన్కి టికెట్ తీసుకుంటే కెమెరా టికెట్, సెల్ ఫోన్ని అలౌ చేస్తారు. Welcome to Western Block, first floor. Several European paintings are displayed here in oil and water medium. Some of the artists are Canaletto, Hayes, Blas, Mark Aldin, Digiani and Mettinini. And you can see copy of Mona Lisa painting here. ఇక్కడ వెస్టర్న్ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్లో యూరోపియన్ పెయింటింగ్స్ ఉన్నాయి. ఆయిల్ అండ్ వాటర్ కలర్ మీడియంలో అనేక రకమైన ల్యాండ్స్కేప్స్, పిక్చర్ స్క్రీన్స్ ఇవన్నీ ఇక్కడ పెయింట్ చేసినవి ఉన్నాయి. ఈ బాబు చూసారా బబుల్స్ వదులుతున్నట్టు పెయింటింగ్ ఎంత బాగుందో. ఇది హయస్ అనే ఒక ఆర్టిస్ట్ పెయింట్ చేశారు. చాలా అట్రాక్టివ్గా ఉంది కదా. ఆ బాబులో ఆ ఇన్నోసెన్స్ కనిపిస్తూ, ఆ బుడగలు ఊదుతూ ఎయిర్ బబుల్. ఈ పెయింటింగ్ నాకు చాలా నచ్చింది. అలాగే అక్కడ మొనాలిసా మొనాలిసా కాపీ కూడా ఉంది ఒక పెయింటింగు. ఇంకా యూరోపియన్ ఆర్టిస్టులు చేసిన అనేక రకమైన పెయింటింగ్స్, కెనలెట్టో, హయస్, బ్లాస్, మార్క్ ఆల్డిన్, డిజియాని, మ్యాటిని, ఇంకా అనేక మంది పెయింటర్స్ వేసిన పెయింటింగ్స్ అన్నీ మనం ఇక్కడ చూడొచ్చు. ఈ బబుల్స్ ఊతున్నట్లు, ఇంకా ఇక్కడ ల్యాండ్స్కేప్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అక్కడే నాకు ఒక పెయింటింగ్ చాలా నచ్చింది. చిన్నప్పుడు ఒకసారి చూశాను ఈ హైదరాబాద్ గ్యాలరీకి వచ్చినప్పుడు. అదేంటంటే గాసిప్. బాల్కనీలో అక్కడ నుంచుని వాళ్ళు గాసిప్ చేస్తున్నట్టు ఒక బ్లాస్ వేసిన పెయింటింగు. అది నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. నేను ఎప్పుడు వచ్చినా మళ్ళీ ఆ మ్యూజియంలో అదే పెయింటింగ్ని చూస్తూ ఉంటాను.
ఇన్ని పేర్లు రాయడం కష్టం అండి. పికింగ్ ద థార్న్ బై మార్జరీన్. Late 18, Louis 27. Another important sculpture is this wooden sculpture, Mephistopheles and Margarita, which is a 19th century wooden double sculpture featuring two images carved on opposite sides. It portrays two characters from a German play, Goethe's play, Faust. The obverse depicts the demon Mephistopheles and the reverse side depicts a woman, Margarita. A mirror placed behind the sculpture allows both the sides to be seen simultaneously. This sculpture was created by unknown French sculptor carved into a block of sycamore wood. So one side you can see the confident and arrogant Mephistopheles wearing a hood and boot and with a smirk on his face. On the reverse side is depicted a woman with her head bowed, appearing as a simple girl with downcast eyes. The statue is carved from a single block of wood and is exhibited with a mirror placed behind it. ఈ స్కల్ప్చర్లో ఒకవైపు ఈ చెక్క స్కల్ప్చర్ ఇది సైకోమోర్ వుడ్ నుంచి తయారు చేశారు. ఒక జర్మన్ ప్లేని ఆధారంగా చేసుకుని అందులో ఉన్న క్యారెక్టర్స్ని ఈ స్కల్ప్చర్లో చూపించారు. ఒకవైపు ఈ భూతంలాగా దెయ్యంలాగా ఉన్న ఈ మెఫిస్టోఫిలిస్, రెండో వైపు మార్గరెటా అనే ఉమెన్, వాళ్ళిద్దరిని ఈ స్కల్ప్చర్లో చేశారు. దీన్ని స్కల్ప్టర్ పేరు మనకైతే తెలియదు. దీన్ని ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ హైదరాబాద్ సాలార్జంగ్ I దీన్ని 1876లో తీసుకుని వచ్చారు ఫ్రాన్స్ నుంచి.
The Indian block includes jade crafted daggers of Jahangir, Nur Jahan and Shah Jahan, and weapons belongs to Aurangzeb, Tipu Sultan and Muhammad Shah Bahadur Shah, Abdul Hassan, Qutub Shah. చూసారు కదా, ఇండియన్ బ్లాక్లో జహంగీర్, నూర్జహాన్, షాజహాన్లు వాడిన కత్తులు, ఇంకా ఔరంగజేబు, టిప్పు సుల్తాను, మొహమ్మద్ షా, బహదూర్ షా, అబ్దుల్ హసన్, కుతుబ్ షా వీళ్ళందరూ వాడిన వెపన్స్ని ఇక్కడ పొందుపరిచారు. ఇవన్నీ మనం చూడొచ్చు. అంతేకాకుండా టిప్పు సుల్తాన్కి లూయిస్ బహుకరించిన ఒక ఐవరీ చైర్ను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఐవరీ దంతాలు, ఏనుగు దంతాలతో తయారు చేసిన అనేక రకమైన వస్తువులు, ఇంకా ఈ ఐవరీ హ్యాండిల్స్ ఉన్నాయి. ఇవి చూసారు కదా, వాకింగ్ స్టిక్స్. వీటి హెడ్స్ అన్నీ యానిమల్ హెడ్స్, రకరకాల హెడ్స్, గుర్రము, సింహము, అలా రకరకాల హెడ్స్తో ఉన్న ఈ వాకింగ్ స్టిక్స్. ఇంకా ఐవరీ గ్యాలరీ అన్నమాట. ఒక గ్యాలరీ అంతా ఐవరీతో తయారు చేసిన, ఏనుగు దంతాలతో తయారు చేసిన అనేక వస్తువులు కూడా ఇక్కడ ఉన్నాయి. అవన్నీ మనం చూడొచ్చు. చూసారా, మలేషియన్ కేన్ తోటి, మదర్ ఆఫ్ పర్ల్ తోటి తయారు చేసిన ఈ వాకింగ్ స్టిక్స్ ఎట్లా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా. వుడ్తో తయారు చేసిన ఈ యానిమల్ హెడ్స్తో ఉన్న వాకింగ్ స్టిక్స్ కూడా చాలా బాగున్నాయి. మెటల్, వుడ్ కలిపి చేశారు దీన్ని. ఈ వాకింగ్ స్టిక్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాయి. వాకింగ్ స్టిక్స్ కలెక్షన్ అయితే చాలా బాగుంది. ప్లాన్ యువర్ విజిట్ ఆన్ వీక్ డే టు అవాయిడ్ క్రౌడ్స్. అలాట్ అట్లీస్ట్ 2-3 hours టు ఎక్స్ప్లోర్ ద మ్యూజియం థరోలీ. వేర్ కంఫర్టబుల్ షూస్ యాజ్ దర్ ఈజ్ అ లాట్ ఆఫ్ వాక్ ఇన్వాల్వ్డ్. మ్యూజియంలో స్మార్ట్ ఫోన్స్ అలౌ చేయరు. అయితే మనం ఫోటోగ్రఫీకి టికెట్ పే చేసినప్పుడు మాత్రమే ఫోన్ని లోపలికి తీసుకెళ్ళచ్చు. లేదంటే అక్కడ లాకర్లో పెట్టి మనం లోపలికి వెళ్ళాలి. టికెట్ తీసుకుంటే ఫోటోగ్రఫీకి మళ్ళీ వాళ్ళు దాన్ని అలౌ చేస్తారు. అక్కడే పక్కన బ్లాక్లో తెలంగాణ స్కల్ప్చర్స్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఒక ఎగ్జిబిషన్ నడుస్తుంది. వాళ్ళ ఎగ్జిబిషన్ అక్కడ హెరిటేజ్ వాక్ సందర్భంగా అక్కడ గ్రూప్ షో పెట్టారు. ఆ షో కూడా చూడడానికి అక్కడికి వెళ్ళాను. అందులో ఇంకా మా ఫ్రెండ్ శుభారాజు, ఇంకా అనేక మంది తెలంగాణ ఆర్టిస్టులు కూడా అక్కడ ఎగ్జిబిషన్లో పార్టిసిపేట్ చేశారు. చూసారా నా పెయింటింగ్ ఇక్కడ, అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ ఒకటి, ల్యాండ్స్కేప్. ఈ పెయింటింగ్ నాదే అన్నమాట. ఇది చూడడానికి వచ్చాము. There are so many benefits in visiting a museum. Museum makes you feel good. Museum makes you smarter. Museums provide an effective way of learning. Museums are community centers. Museums inspire. Museums help bring change and development to communities. Museums are a great way to spend time with friends. There are so many benefits visiting a museum. చూసారా, మ్యూజియం విజిట్ చేస్తే మనలో పిల్లల్లో కాన్ఫిడెన్స్, మోటివేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. మన హిస్టరీ గురించి, మన గతం గురించి బాగా తెలుసుకోవచ్చు. మన పరిపాలించిన రాజులు, ఆ కాలంలో వాళ్ళ వస్త్రధారణ ఎలా ఉండేది, వాళ్ళ వాడిన వస్తువులు ఏంటి, ఇవన్నీ కూడా మ్యూజియంని విజిట్ చేయడం వల్ల మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ పెయింటింగ్ ఎగ్జిబిషన్స్ని విజిట్ చేయడం వల్ల తరచుగా మనలో క్రియేటివిటీని డెవలప్ చేస్తుంది. మనని ఇన్స్పైర్ చేసి మోటివేట్ చేస్తుంది. ప్రతి ఒక్కరూ మ్యూజియంని ఒక్కసారైనా సంవత్సరంలో విజిట్ చేయాలి. పిల్లలతోటి, ఫ్యామిలీతోటి మ్యూజియంకి వెళ్ళి పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి. ది సాలార్జంగ్ మ్యూజియం ఈజ్ నాట్ ఓన్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యూజియంస్ ఆఫ్ ద కంట్రీ, but also it has most unique sculptures and antique paintings in the world. It is located on the southern bank of Musi River in the city of Hyderabad. సాలార్జంగ్ మ్యూజియం మన దేశంలో ఉన్న అతిపెద్ద మ్యూజియంస్లో ఒకటి. ఇక్కడ అనేక రకమైన స్కల్ప్చర్స్, మంచి పెయింటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫేమస్ పెయింటింగ్స్. ఇది మూసీ నదికి దక్షిణాన ఉందన్నమాట. ఎంజాయ్ చేశారు కదా తెలంగాణ స్కల్ప్చర్స్ అండ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళ పెయింటింగ్స్. వీళ్ళు హైదరాబాద్లో ఆర్టిస్టుల పెయింటింగ్స్ని తీసుకొచ్చి ఇక్కడ హెరిటేజ్ వాక్ సందర్భంగా ఇక్కడ మ్యూజియంలో పెట్టారు. ఈ ఎగ్జిబిషన్కి కూడా వెళ్ళి నేను అక్కడ వాళ్ళు చేసిన స్కెచెస్, పెయింటింగ్స్ అవన్నీ చూశాను. ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఇందులో పెట్టాను. మీరందరూ దీన్ని లైక్ చేస్తారని అనుకుంటున్నాను. వీకెండ్ రష్ అవాయిడ్ చేయడానికి వీక్ డేస్లో మ్యూజియంని విజిట్ చేయడానికి ట్రై చేయండి. మార్నింగ్ 10 నుంచి 5 గంటల వరకు ఉంటుంది. ఫ్రైడే మాత్రమే సెలవు ఉంటుంది పబ్లిక్ హాలిడేస్లోనూ. ఇంకా మీరు మ్యూజియం మొత్తం చూడాలంటే 4-5 గంటలు పడుతుంది. అలా కాదు, పెయింటింగ్స్, మాకు స్కల్ప్చర్స్ బాగా ఇంట్రెస్ట్, ఒక్కటే చాలు, అన్నీ మొత్తం ఒకే రోజు తిరగలేము అనుకుంటే మాత్రం 12 గంటలకి మధ్యాహ్నం వెళ్ళారంటే ఒక 10 minutes బిఫోర్ మీరు ఆ క్లాక్ని, ఇంగ్లీష్ క్లాక్ని కూడా దర్శించుకుని, అది 12 సార్లు కొడుతుంది కదా, అది కూడా మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ మ్యూజియంని నేను 2 సార్లు 2 రోజుల్లో చూశాను. ఒక్క రోజులో తీసింది కాదు ఇది. ఒకసారి ఎగ్జిబిషన్ ఇనాగ్రేషన్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి
షూట్ చేసి మ్యూజియం కూడా స్కల్ప్చర్స్ పెయింటింగ్స్ చూశాను. నెక్స్ట్ టైం మళ్ళీ నా ఫ్రెండ్ శుభారాజ్తో కలిసి వెళ్ళి మొత్తము వాకింగ్ స్టిక్స్, ఇండియన్ గ్యాలరీసు, ఆ స్కల్ప్చర్స్, కేన్ ఫర్నిచరు, ఐవరీతో చేసిన ఫర్నిచర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీ కామెంట్స్ మాకు చాలా విలువైనవి. ధన్యవాదాలు. మీరు కూడా సాలార్జంగ్ మ్యూజియంకి వస్తారు కదా నెక్స్ట్ హైదరాబాద్ వచ్చినప్పుడు. ఇఫ్ యూ లైక్ ద వీడియో, లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్. వన్స్ అగైన్ ఐఎమ్ విషింగ్ యూ హ్యాపీ ఇంటర్నేషనల్ మ్యూజియం డే. థ్యాంక్ యూ.